వివరాలు చూస్తే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నేటి నుండి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తిస్థాయి మద్దతిస్తోందన్నారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఏపీలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ నడుస్తోంది. తన మాటను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాలుగా ఒక రైతు సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. నియోజకవర్గ అధికారులు ఎమ్మెల్యే మాట వింటూ ఎమ్మెల్సీ పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ చెప్పినా కూడా అధికారులు పని చేయకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఏ విధంగా పార్టీకి సంబంధించి కానివ్వండి, ఎవరికి సంబంధించి కానీ, మిమ్మల్ని సంబంధించి కానీ ఎప్పుడు కూడా నేను ఒక మాట ఎవరికి వెళ్ళొద్దని కానీ వారికి వెళ్ళాలని కానీ చెప్పిన పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు రాజకీయం చేస్తూ నాకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన నా యొక్క నాయకత్వాన్ని పెంచాలా, కొడుకు బలహీన వర్గాలకి అందరికి ఉండాలని ఆలోచనతో ఎక్కువ సంబంధించి పదవి ఇస్తే మిమ్మల్ని రావద్దనేటువంటి ఆపే పరిస్థితుల్లో కూడా నేను వాస్తవంగా మీకు మనవి చేస్తున్నాను. డబ్బు కోసం, పదవి కోసం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి వెళ్ళాలంటే అందరూ భయపడే పరిస్థితి, ఏమైతుందనే పరిస్థితి. అయినప్పటికి కూడా ఆ కుటుంబం మీద విశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఆ రోజున పార్టీలోకి వెళ్ళడం జరిగింది. డబ్బు శాశ్వతం కాదు. సంపాదించుకున్నారు 100 కోట్లు, సంపాదించుకోనివ్వండి. ఎవరికి కూడా డబ్బుతో కాల్తారు. ఎవరికి కావచ్చింది కూడా మొత్తం కూడా ఆ శ్మశానం ఉన్నటువంటి ఆకు సంబంధించినటువంటి ఆ నడుల స్థలం మొత్తం. కానీ అహంకారం నెత్తికెక్కితే అనంతపురం జిల్లా కూడేరు మండలం ఎంఆర్ఓ కేశారెడ్డి పలు గ్రామ ఓటర్లను రహస్యంగా తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. 18 సంవత్సరాలు నిండిన యువతతో కొత్తగా ఓట్లు నమోదు చేయాలని ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే ఉన్న ఓట్లను అధికారులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి సమయంలో ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంటున్నారని, ఎంఆర్ఓను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్దా రాష్ట్ర అభివృద్ధి అవుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. రానున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ కమ్యూనిస్టులతో తప్ప కేంద్ర కమిటీ ఆదేశిస్తే ఏ పార్టీతోనైనా కలిసి నడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ మంచి విజన్ ఉన్న నాయకుడన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన మనతో ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రానున్న 2024 ఎన్నికల్లో ఎత్తులపై ఎత్తులు జరుగుతున్నాయి ఇక్కడ రాష్ట్రంలో, టీడీపీ, వైసీపీ. మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? సరే, ఇవాళ మా వ్యూహాలు పక్కన పెట్టేస్తే ఇవాళ గత 9.5 సంవత్సరాల్లో
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, దానికి నేతృత్వం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ప్రజలు ఊహించని, అంటే ఇవ్వని హామీలతో పాటు ఊహించని ట్రాన్స్ఫర్మేషన్ ఇవాళ దేశంలో జరుగుతున్న విషయాన్ని గమనిస్తున్నారు. ప్రతి వర్గానికి లభిస్తున్న లబ్ధి కానీ, వాళ్ళ జీవితాల్లో వస్తున్న మార్పు కానీ, కింద స్థాయి నుంచి దిగువ మధ్యతరగతి, పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, మిగతా వర్గాలన్నీ కూడా చూస్తున్నాయి. ఇవాళ అన్ని రంగాల్లో దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. దేశం ఇవాళ ఆర్థిక పరంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. అనేక దేశాలను వెనక్కి నెట్టేసి 5వ స్థానాన్ని చేరింది. సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్న, ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతి రాజకీయ నాయకుల జేబుల్లోకి పోకుండా కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం లక్ష్యంగా చేస్తున్న నిధులు ఏదైతే ఉన్నాయో వాటి నేరుగా వెళ్తున్నాయి. యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మహిళలు ఆత్మగౌరవంతో ఇస్తున్నారు. ఇవాళ ఉజ్వల కింద 600 రూపాయలకి సిలిండర్ వస్తుంది. ప్రపంచంలో ఈ పరిణామాలు ఉన్న 2 దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నప్పటికీ కూడా తక్కువ ధరకి పెట్రోల్, డీజిల్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్రాల్లో. ఇవి చూస్తున్నప్పుడు ప్రజలు ఏమారుస్తున్నారు అంటే, మీరు మొన్న పరిణామాలు కూడా చూడాల్సింది ఎన్నికల్లో. మన ఛత్తీస్గఢ్లో కానీ లేదా రాజస్థాన్లో కానీ, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో, అంటే 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ యాంటీ ఇంకంబెన్సీని కాదని ప్రజలు అంత పెద్ద ఎత్తున 2/3 మెజార్టీతో గెలిపిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 7 సార్లు గెలిపించారు. ఉత్తరప్రదేశ్ అంటే కుల సమీకరణాలతో పనిచేసే రాష్ట్రంలో వీటిని అన్నింటినీ కాదని భారతీయ జనతా పార్టీని మళ్ళీ పట్టం కడుతున్నారు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుందని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఏదైతే అభివృద్ధి కావచ్చు, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, దాని గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది భారత్ వికసిత యాత్ర పేరిట. అయితే అనంతపురం జిల్లాలో చూసామంటే అసలు అస్తవ్యస్తంగా చేస్తున్నారు. అధికారులు సరిగా స్పందించడం లేదు. తర్వాత ఏదైతే పథకాలు ఇస్తున్నారో అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్తున్నారు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏంటంటే ఎటువంటి వివక్షలు, ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉందా లేదా అని కాకుండా, కేంద్రం ఏ ఉద్దేశంతో అయితే ఈ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాల ఫలాలు చివరి వ్యక్తికి అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసమే భారత్ వికసిత్ సంకల్ప యాత్ర. పేదల కడుపు కొట్టి రేషన్ కార్డులు ఇవ్వకుండా, వాడు ఫలానా పార్టీకి చెందినోడు, వీడు ఫలానా పార్టీకి చెందినోడు, వాడు ఫలానా కండువా వేసుకున్నాడు, వీడు ఫలానా కండువా వేసుకున్నాడని ఒక సంరక్షకుడుగా మీరు ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికై ఒక రాష్ట్రానికి సంరక్షకుడుగా వ్యక్తి చేయాల్సిన పని కాదు. ఆ పని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ పేదల కడుపు కొట్టి ఆ బియ్యాన్ని దోచుకొని మీరు విదేశాలకు పంపి తింటే ఈ చరిత్ర క్షమించదు. చరిత్రలో మీరు ఆ పదాలు కూడా నేను వాడదలుచుకొని అటువంటి స్థాయిలో నిలిచిపోతారు. దానికి ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటి మీద మేము అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఇలాంటి మీడియా మిత్రులకు సహకారం కూడా కోరుతున్నాం. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్కడ చూస్తే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు, ఇక్కడ చూస్తే టీడీపీతో మంత్రాలు చేస్తున్నారు ఆయన. ఏంటి అంటే మీరు కూడా రేపొద్దున అంటే జనసేన టీడీపీతో కలిసి ముందుకెళ్తారా రాష్ట్రంలో? పవన్ కళ్యాణ్ గారు ఒక స్వతంత్ర సంస్థ అయింది, సొంత రాజకీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గారి గతంలో పవన్ కళ్యాణ్ గారికి మాకు పొత్తు పెట్టుకున్నాం, పొత్తు కొనసాగుతూ ఉంది. వారు ఇప్పుడు టీడీపీతో మాట్లాడుతున్నారంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారిని నేను వల్ల చెప్తున్నాను, ఆయన పార్టీకి ఆయన సుప్రీం లీడర్. ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వారు తీసుకోగలరు. మా పార్టీకి సంబంధించి నిర్ణయాలు మేము రాష్ట్ర స్థాయిలో తీసుకోలేము. మేమందరూ ఏంటంటే మరి కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. మా కలెక్టివ్ డెసిషన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర పార్టీకి విన్నవించుకోవడం జరుగుతుంది. దాని అనుగుణంగా మన ఇటీవల జరిగిన మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీకి ముఖ్యం. మాకు రాజకీయం కన్నా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం. దీన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటే దాని అనుగుణంగా భారతీయ జనతా పార్టీ స్థానిక కార్యకర్తలు కానీ రాష్ట్ర కార్యకర్తలు కానీ ముందుకు వెళ్ళడం జరిగింది. ఒంటరిగా బొమ్మంటే ఒంటరిగా పోతాం, పొత్తులో భాగంగా పొత్తులో పోతాం, జనసేనతో మీరు కలిసి వెళ్ళమంటే దాంట్లో వెళ్తాం, లేదు ఇంకోరితో కలిసి వెళ్తాం. కానీ వైసీపీతో మాత్రం వెళ్ళమని స్పష్టంగా చెప్పాం. అదే దీని మీద ఉంటాం. ఏ పార్టీతోనే కలిసి వెళ్తాం, ఒక కమ్యూనిస్ట్ పార్టీలతో వైసీపీతో కలిసి వెళ్ళాం. కానీ కేంద్ర పార్టీ ఆదేశిస్తే ఏ పార్టీతో అయినా కలిసి వెళ్తాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే కేంద్ర కమిటీ ఏదైతే ఉంటుందో ఆదేశానుసారంగా రాష్ట్రంలో ముందుకెళ్తాం.
జనసేన పార్టీ కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా పార్టీలు కావచ్చు కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో వైసీపీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఈ పార్టీలు ఏదైతే పక్కన పెడతాం, మా పోరాటం అంతా రాష్ట్రంలో వైసీపీతోనే ఉంటుందనేసి సత్యకుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకెళ్తుంది, దేశాభివృద్ధి సాధించడానికి చాలా అనుగుణంగా ఉంటుందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. పల్నాడు జిల్లా గురుజాలలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వివాదం చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై అర్ధరాత్రి సమయంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నాయకుల వాదనతో స్థానిక మున్సిపల్, పోలీసు అధికారులు ఏకీభవించి ఫ్లెక్సీలను తొలగించారు. తాడిపత్రిలో వైకాపా జెండాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ సందర్భంగా ఆ పార్టీ నాయకులు సిబి రోడ్లో విద్యుత్ స్తంభాలకు జెండాలు కట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యుత్ స్తంభాలకు లైట్ అమర్చాలని మున్సిపల్, విద్యుత్ సిబ్బంది వైసీపీ జెండాలను తొలగిస్తూ ఉండగా వైసీపీ నాయకులు బెదిరించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వచ్చి జెండాలను తొలగించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో జేసీ కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వైసీపీ జెండాలు తొలగిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ హేమంత్ కుమార్ అక్కడికి చేరుకుని 2 రోజుల సమయం ఇవ్వాలని ఉన్నతాధికారులతో చర్చించి వైసీపీ జెండాలను తొలగిస్తామని చెప్పడంతో జేసీ ఆందోళన విరమించారు. మామూలు రూల్ ఏమో 3 రోజుల తర్వాత అన్ని తీసేయాల. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న పెదకూరపాడు వైసీపీ బహిష్కృత నేత వల్ల వరిగేదేమీ లేదన్నారు. అయితే క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈగ సాంబిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని, వైసీపీ నుంచి బహిష్కరించిన వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకోవడం ఆ పార్టీకే నష్టమన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలియకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో చంద్రబాబు, లోకేష్ కలిసి వచ్చిన శంకర్రావు ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమన్నారు. ముఖ్యంగా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంది ఎందుకంటే వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు సభ, వెన్నుపోటు ముఠా దారులు మొత్తం కలిసి అక్కడ ఒక జాయినింగ్, ఒక ఫామ్గా చేరడం జరిగింది. ఎందుకంటే వెన్నుపోటు ఎందుకు అంటున్నామంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల్ని నంబూరు శంకర్రావు గారిని వెన్నుపోటు పొడిచి మోసం చేసి ఇవాళ ఏదో శంకర్రావు గారు ఏదో మాకు అన్యాయం చేశాడని నియోజకవర్గంలోని చాలామంది కళ్ళబులి కబుర్లు మాటలు చెప్పి ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు. అక్కడ కనీసం చంద్రబాబు నాయుడు సమక్షంలో నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మండలాధ్యక్షులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఓన్లీ టీడీపీ కోవర్ట్లు, టీడీపీ మనుషులు తప్ప వేరే వాళ్ళైతే ఎవరూ లేరు. వీళ్ళు జాయిన్ అయిన 3 వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ బహిష్కరించబడి వీళ్ళు మాకొద్దు, వీళ్ళు పార్టీకి అనర్హులు అని వేటు వేయబడిన 3 వ్యక్తులు మాత్రమే అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది.
ముఖ్యంగా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంది ఎందుకంటే వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు సభ వెన్నుపోటు ముఠా దారులు మొత్తం కలిసి అక్కడ ఒక జాయినింగ్ ఒక ఫామ్గా చేరడం జరిగింది. ఎందుకంటే వెన్నుపోటు అని ఎందుకు అంటున్నామంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అంగన్వాడీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరిన సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట గడియారం సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడారు. అంగన్వాడీ కార్మికులు 15 రోజుల నుంచి సమ్మెలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో సొంత ఇంటి నిర్మాణం కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని, ఆయన ఇంటి నిర్మాణంలో సగం డబ్బును అంగన్వాడీ కార్మికులకు కేటాయిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులు అంగన్వాడీల కార్మికుల సమ్మెపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరపాలని కోరారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఈ కార్మికులంతా కూడా రోడ్లు పాలు చేస్తా ఉన్నది. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇళ్ల నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. తాడేపల్లి ప్యాలెస్ 300 కోట్లు, వైజాగ్ రుచికొండని కొత్త కోసేసి 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సొంత ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ఆయన ఖర్చు పెట్టిన ఇంటి నిర్మాణంలో సగం ఖర్చు పెట్టినా సరే ఇవాళ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం అవుతాయనేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన అనేక పథకాలు తీసుకుని వస్తా ఉన్నాడు. జగనన్న చెప్తాం, ఇంటింటికి జగనన్న అనేసి. మీరు ఏ కార్యక్రమాలు చేసినా సరే ఈ రాష్ట్రంలో ఒక అంగన్వాడీ సమస్యలు కానివ్వండి, మున్సిపల్ కార్మికుల సమస్యలు కానివ్వండి, ఏ ఒక్క రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడి అంగన్వాడీ. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జీతాలు పెంచాలంటూ పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని బస్టాండ్ సెంటర్లో హైవే రోడ్డు పక్కన దీక్షకు దిగారు. దాచేపల్లి మున్సిపాలిటీ మాకు గత సంవత్సరం నుంచి మాకు కనీస వేతనం ఇస్తానన్నాడు. కనీస వేతనం కూడా ఇవ్వాలా. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉండగా మాకు పర్మనెంట్ చేస్తానన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు మాకు పర్మనెంట్ చేయాలా. ఏంది మాకు పర్మనెంట్ చేసిన దాకా మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. డ్రైవర్లకి 18,500 జీతం ఇస్తాను ఇవ్వాలి. ఏంది వాళ్ళకి ఇవ్వాలా. కొబ్బరి నూనె సబ్బులు మాకు 5 సంవత్సరాల ముందు ఇంతవరకు మాకు ఇవ్వాలా. బట్టలు 2 చొక్కాలు ఇచ్చిండ్రు, ప్యాంట్లు ఇవ్వాలా. మాకు ఇవన్నీ ఇచ్చిన దాకా మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేయన్నది ఏమనగా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం సమాన వేతనానికి సమాన జీతం ఇవ్వాలి. ఈ పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి. మాకు గత 5 సంవత్సరాల నుంచి కొబ్బరి నూనె సబ్బులు కానీ ఇటువంటివి మాకు అందట్లేదు. మళ్ళీ కాంట్రాక్ట్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ ఆప్తాసులో ఎక్కించి వాళ్ళకు కూడా సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దాని ప్రకారం అది కొనసాగేలాగా మా డిమాండ్ల వరకు. తమ న్యాయమైన సమస్యలను జగన్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ బాపట్ల జిల్లా చీరాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు సమ్మె చేశారు. సమ్మెలో భాగంగా నిన్నటి నుండి అంగన్వాడీలో నిరాహార దీక్ష చేపట్టారు. మాట తప్పడు జగనన్న, మడమ తిప్పాడు జగనన్న అంటూ అంగన్వాడీ నినాదాలు చేశారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడం జగన్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని సిఐటియు నేతలు విమర్శిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలుపరచాలని అంగన్వాడీలో ఆందోళన చేస్తుంటే జగన్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడం, ఇది ఎక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరైనా బయట వాళ్ళు ధ్వంసం చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వమే
ఎంప్లాయీస్ని ప్రోత్సహించి తాళాలు పగలగొట్టడం అని చెప్పనంటే ఇది చట్టవిరుద్ధమైన పని ఏ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే అంగన్వాడీల్ని చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. 350 కోట్లు సంవత్సరం మొత్తం కూడా వీళ్ళ జీతాలు పెంచినా 350 కోట్లే. ఈరోజు ఋషికొండలో గెస్ట్ హౌస్ 450 కోట్లు పెట్టి కడతా ఉన్నారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ఎవరు అడగల. దానికి ఆదాని కంపెనీకి ఇవాళ నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇట్లా ఈ విధంగా లెక్కేస్తే చాలా అనవసరమైన ఖర్చులు ఈ ప్రభుత్వం పెట్టి ఈరోజు కష్టపడి బాలింతలకి పిల్లలకి పోషకాహారం అందిస్తూ ధరలు పెరిగినాయి కాబట్టి మాకు కొంచెం జీతం పెంచండి అని చెప్పానంటే ఈ ప్రభుత్వం మా దగ్గర డబ్బు లేదని చెప్పని ఒక కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ డిమాండ్ వాళ్ళ కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మెని. పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో నేడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అమరావతి మండలంలో 6 చోట్ల గ్రౌండ్లు ఏర్పాటు చేశారు. వైద్యం చేయించే విధంగా వైద్యం మరి దానిలో ఇలాగే కూడా ఆటాడుకుందామా మరి ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా అందరూ మానసికంగా ఉత్సాహంగా ఉండాలి ఈ గేమ్స్ ద్వారా అనే ఉద్దేశంతో స్కూల్స్ పిల్లలే కాదు, గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టమైన గేమ్ల్లో ఆడుకోవటానికి మరి ఈ కిట్స్ ఇచ్చి ముందుగానే మరి అప్లికేషన్ పెట్టుకొని ఎవరెవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఆ కిట్స్ కూడా పంపించి ఎంత ఖర్చు అయినా సరే, ఇంత గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ వినూత్నమైన పద్ధతి. దాన్ని అందరూ ఉపయోగించుకొని మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, యాక్టివ్గా ఉండాలని చెప్పి ఈ గేమ్ ద్వారా అందరూ కూడా కోరుకుంటూ మరి దీని అందరూ పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డ నారాయణపేట నేడు తాను నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించడం ఎంతో విడ్డూరంగా ఉందని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కాపు కులం నేతగా చెప్పుకునే నారాయణ తన హయాంలో కాపుల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి నారాయణ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలెవరికి జరిగిన మేలు ఏదీ లేదన్నారు. తన పక్కనున్న నాయకులను సైతం నారాయణ నమ్మకపోవడంతో టీడీపీ నేతలే పరోక్షంగా నారాయణను విమర్శిస్తున్నారని అన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, కాపు నేస్తం మీద ఎంతమంది బలిజ సోదర కుటుంబాలకి ఈరోజు నేరుగా సహాయం అందుతుంది. మీ ప్రభుత్వంలో ఎంతమందికి అందింది? ఈరోజు రాజకీయంగా కూడా తీస్తే ఎంతమంది కార్పొరేటర్లు కానీ, ఎంతమంది నాయకులు కానీ, ఎంతమంది మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో అయ్యారు. కాబట్టి నోరుందని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీకు నచ్చినట్టు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నానబ్బా, ఎంతమంది మీ బలిజ సోదరులకి ఫ్రీ సీట్ ఇచ్చావో చెప్పు. ఒక స్కూల్ సీట్ ఇచ్చావా? ఒక ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చావా? కనీసం మీ మెడికల్ కాలేజీలో కనీసం ఫీజు తగ్గించావా? ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం ఒక్కరికైనా వైద్యం అన్నా ఫ్రీగా చేయించావా? ఒక్కరికైనా చెప్పండి. ఎన్నికల పోటీ ముందు పక్కన పెడదాం, ఎన్నికల పోటీ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో పలానా వ్యక్తికి నేను సాయం చేశాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దివంగత వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడ నడిబొడ్డున బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అన్నారు. రంగా ఉంటే తమ ఆటలు సాగవని నాటి టీడీపీ ప్రభుత్వం ఆయనను హత్య చేయించిందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రంగాను ఎమ్మెల్యే చేసి ఆ కుటుంబానికి అండగా ఉన్నారన్నారు. వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు అన్నదానం ఏర్పాటు చేశారు. గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్లోని రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా రామిరెడ్డిపేటలో ఉన్న విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్యంగా వంగవీటి రంగా గారు కింద స్థాయి నుంచి పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించి విజయవాడ నడిబొడ్డులో ఎంతో మంది పేదవాళ్ళకి అండగా నిలబడి బడుగు బలహీన వర్గాల గారికి అండగా నిలబడి అతి చిన్న వయసులో ఎంతో మంచి పేరు పెట్టారు. అంతేకాదు ఆయన విజయవాడలో ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం ఇచ్చే కార్యక్రమం. అలాంటి వ్యక్తిని తొలగించాలని అప్పుడున్న టీడీపీ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా రంగా ఉంటే విజయవాడలో మనం మనుగడ చాలదు, మన కార్యక్రమాలు చేయమని చెప్పి అడ్డు తొలగించారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఆర్టీ సెంటర్లోని వైసీపీ కార్యాలయంలో రంగా వర్ధంతి నిర్వహించారు. రంగా జీవితం బడుగు బలహీన వర్గాలకి అంకితమని, ఆయన పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. రంగా పేద ప్రజల కోసం చేసే సేవలను చూసి కొన్ని రాజకీయ దుష్టశక్తులు ఆయనను పొట్టన పెట్టుకున్నాయన్నారు. రాష్ట్రాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ఆ రోజు డిసెంబర్ 26న 1988లో మాత్రమే ఇది జరగల. అది మొదలుపెట్టి వారు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు గురి చేయడానికి ఈ చిలకలూరుపేటలో కూడా ఆ మూలాలు 2018 కూడా పోలేదంటే అతిశక్తి కాదు, మీరు నమ్మాలి. 2018 నవంబర్ నెలలో ఆయనని స్మరించుకుంటూ మేమందరం ఎస్సీలం, మరి మైనారిటీలం, మరి అలాగే బీసీ సోదరుల సహకారంతో మేము అడ్డరోడ్డు సెంటర్ పురుషోత్తపట్నంలో మేము ఎక్కడైతే రంగా గారి విగ్రహాన్ని పెట్టాలని చూస్తే ఆ ప్రాంతంలో నుండి ఒకే ఒక్క వ్యక్తిని రెచ్చగొట్టడం, కొంతమందిని జయించడం, ఇక్కడున్న ప్రతివాడి పుల్లారావు చేసిన ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రని ప్రజలు అర్థం చేసుకొని అన్ని కుల మతాల వాళ్ళు రంగా గారంటే ఒక్క కులం కాదు, ఆయన అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం మనం పెట్టుకోవడం నిజంగా చాలా మంచిది. ఆయన అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల పట్టాల కోసం అలాగే న్యాయం కోసం పోరాడుతూ ఆయన దీక్షా శిబిరంలో ఉండగా హత్య గావించబడ్డాడు. అలాంటి వ్యక్తిని మనం పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని హత్య చేశారని ప్రతి ఒక్కరూ కన్నీళ్ల పర్యంతమై ఆ రోజున అక్కడ విగ్రహం పెట్టుకోవడానికి మాకు సహకరించి. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే తీవ్ర ఇక్కట్లు తప్పవంటూ గతంలో ప్రతిపక్ష నేతగా వ్యాఖ్యానించిన జగన్ నేడు రైతులను అధోగతి పాలు చేసేలా మోటార్లకు మీటర్లను బిగించడం హేయమైన చర్య అని కోవూరు మాజీ ఎమ్మెల్యే పొలం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత కొంతకాలంగా రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తూ ఉండడాన్ని నిరసిస్తూ స్థానిక టీడీపీ నేతలతో కలిసి కోవూరు విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుల మోటార్లకు మీటర్లను బిగించేందుకు క్రింది స్థాయి ఉద్యోగులను ఒత్తిళ్లకు గురిచేయడం తగదంటూ వినతిపత్రం సమర్పించారు. రైతు సమస్యలు పట్టని ఎమ్మెల్యే ఉండడంతోనే నియోజకవర్గంలోని రైతులను దగా చేస్తూ మీటర్ల ఏర్పాటు సాగుతుందంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఖండించాలి రైతుల మోటార్లకు మీటర్ల అమరికను వెంటనే ఖండించాలి. సిగ్గు రైతుల మోటార్లకు మీటర్ల అమరికను సిగ్గు రైతుల మోటార్లకు పెట్టే మీటర్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అంతేగాని నువ్వు రైతాంగంతోనే రైతాంగం యొక్క జీవితాలతోనే రైతు కుటుంబాలతోనే
నువ్వు ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. సిగ్గో విద్యుత్ మోటార్లకు మీటర్లను అమర్చడం, సిగ్గో రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లను అమర్చడం, సిగ్గో రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లను అమర్చడం. మాయమాటలు చెప్పి మెప్పించి వాళ్ళని ఏదో విధంగా మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమం అనే దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కింద స్థాయి, ఎందుకంటే రైతులు ఒక్కొక్క రైతులు రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు రైతులు గుర్తించారు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులు అన్ని విధాలుగా బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల్ని టార్గెట్ చేసి రైతులు నష్టపరిచేటువంటి కార్యక్రమం, రైతు కుటుంబాలని నష్టపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అతి త్వరలో అంతం కాక తప్పదనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు కింద స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి తీసుకురావద్దు. రాబోయేది తెలుగుదేశం పార్టీ, మీరు ఇబ్బందులు పడొద్దు. అధికారులను కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ కింద స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి, రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సైకో ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ బయటకు రా, బహిరంగ ప్రకటనయ్యా. రైతాంగానికి సంబంధించి నువ్వు చేతగాని ముఖ్యమంత్రివి, దద్దమ్మ ముఖ్యమంత్రివి. ఈరోజు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే, రైతులు కష్టాలు పడతా ఉంటే, రైతులు ఆవేదన చెందుతూ ఉంటే, రైతు కుటుంబాలు ఈరోజు అది దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను కాకినాడ జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఖండించారు. ఇటీవల సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. తాను పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. వైసీపీలోనే కొనసాగుతానని పర్వత ప్రసాద్ స్పష్టం చేశారు. వారం రోజుల నుంచి కూడా రాజకీయంగా కొన్ని వార్తలు ప్రచురించబడుతున్నాయి. అది సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్లు తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారనేది మేము గమనిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే, వాస్తవం లేని దాన్ని మరి మీరు చిత్రీకరించి మరి అది వాస్తవంగా మీరు ప్రచురించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియపరుచుకుంటా ఉన్నాం. మరి నిన్ననే కొన్ని ఛానల్స్లో మరి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తెలుగుదేశం వైపు చూస్తున్నారనే వార్త రావడం నాకు నన్ను ఆశ్చర్యపరిచింది. మా మిత్రులు చెప్పేంత వరకు కూడా నేను కూడా గమనించలేదు. గమనించిన తర్వాత దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాంటి ఆలోచన కానీ, అలాంటి ధోరణి కానీ నాలో లేదు, మా కార్యకర్తలో లేదు, మా లీడర్షిప్లో లేదు. మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడడానికి సంసిద్ధులే ఉన్నాం. మా జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం తప్పితే వేరే ఆలోచన అయితే ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికే మేమందరం కూడా కట్టుబడి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి ఈ పత్రికా విలేకరుల ముఖంగా అంటే అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ తప్పుడు వార్తలు ప్రచురించవద్దని, వాస్తవాలు ఉంటే ప్రచురించండి కానీ అవాస్తవాలు ప్రచురించవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని ఒక విధంగా మీరు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చేపట్టిన నిరసన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. జాతీయ రహదారిపై ప్లేట్స్ కొట్టి శబ్దం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని త్వరగా చెప్పకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె చేసే ముందే ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని 11 డిమాండ్లతో లెటర్ అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ అడిగామని, దానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. చర్చలకు పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తమకు న్యాయం అందాల్సిన హక్కులు ప్రభుత్వం పరిష్కరించడంలో కుంటి సాకులు చెప్తుందని మండిపడ్డారు. ప్రాజెక్ట్ లీడర్, నా పేరు శోభారాణి. గత 15 రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి ఈ సమ్మె కూర్చోకముందే మేము లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చినా కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. అలాగే 15 రోజుల నుంచి మేము సెంటర్లు వదిలేసి వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం టెంట్లు వేసుకొని. అయినా కానీ ప్రభుత్వానికి మేము 11 డిమాండ్లతో లెటర్ ఇవ్వడం జరిగింది. అరకొర డిమాండ్లు అయితే ఇస్తామని చెప్తున్నారు, కానీ మేము మెయిన్గా ఉన్నటువంటిది కనీస వేతనం 26,000, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అడిగాము. ఆ రెండింటికైతే ప్రభుత్వం ఒప్పుకోలేదు. చర్చలకు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు, వెనక పంపుతూ ఉన్నారు, కానీ మాకు ఎట్లాంటి ఇదైతే లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి మేము ఇప్పటి వరకు మీరు స్పందిస్తారేమోనని మేము శాంతియుతంగా ఈ సమ్మెలో కూర్చున్నాము. ఇక్కడ నుంచి మీరు ఎట్లాంటి హామీలు నెరవేర్చకపోతే మేము రేపు 31 నుంచి ఉధృతంగా చేస్తామని ఈ సమ్మెను మీకు ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. మేము పేద తల్లిదండ్రులు, పేద పిల్లలకి, లాభక్తులందరికీ మేము సర్వీస్ చేస్తూ ఉన్నామండి. అలాగే మేము ఏమి బిలో పావర్టీ వాళ్ళమే, మేము పేద అంగన్వాడీ టీచర్లు, వర్కర్లము. పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఇప్పుడు మా శాలరీస్ పెంచమని అడుగుతూ ఉన్నాము. అలాగే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తానన్నారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అయితే 18 ఏళ్ళు ప్రకటించడం జరిగింది. అందుకని మీరు ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక వైఎస్ఆర్ సెంటర్ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు జాతీయ జెండాతో నాయకులు, అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్రీడా మైదానంలో పలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఎంపీపీ, సర్పంచ్, సచివాలయ కన్వీనర్, ఎంఈఓ ఆటలు ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఏలూరు జిల్లాలో అంగన్వాడీల వినూత్న నిరసన కొనసాగుతుంది. జంగారెడ్డిగూడెంలో కొండముచ్చుకు వినతి పత్రం అందజేశారు. అర్ధగంట పాటు అంగన్వాడీల వద్ద కూర్చున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. నంద్యాలలో దొంగలు రెచ్చిపోతున్నారు. టెక్కే సమీపంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు చోరీ చేశారు. ఆలయ తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకు వెళ్లారు. హుండీలోని 50,000 నగదును దోచుకుని హుండీని మార్కెట్ యార్డ్లో దొంగలు వదిలేశారు.
ప్రధాన రహదారిలోని దేవాలయంలో చోరీ జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంతో ప్రతిభ దాగు ఉన్నప్పటికీ మట్టిలోని మాణిక్యాలుగానే మిగిలిపోతున్న అనేక మంది క్రీడాకారులకు సరైన గుర్తింపు కల్పించేలా చేయడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమన్నారు. క్రీడలపై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయాలని కోరారు. శక్తియుక్తి సైతి నీతి సంస్కృతం అంతర్జాతీయ క్రీడాకారులైనటువంటి తులసి సురేష్ బాబు, అంతర్జాతీయ క్రీడాకారులు ఎల్సీ మన ఆగాల ప్రధాని పరుడమ్మ గారు, కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, పేర్నేటి మరియు షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర చరిత్రలో లక్షలాది మంది ఒక ఉద్యమ స్ఫూర్తితో క్రీడలకు సంబంధించి ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యంగా ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు జరిగి ఉండవు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువకులకు సంబంధించి మరింత క్రీడా ఉత్సాహాన్ని కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి, యువతని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడల్లో తమ ప్రతిభను చాటేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడో, క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడో వాళ్ళందరినీ పిలవడం, ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం గర్వకారణం అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి నజరానాలు ప్రకటించడం, దానితో మనం ఉప్పొంగిపోతున్నాం తప్ప నిజమైనటువంటి మట్టిలో దాగినటువంటి మాణిక్యాలు, విశేషమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఏఎస్ఎన్ రాజు స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ వైస్ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఈ ఆటలు ఆడడం వల్ల వ్యాయామం పెరిగి చదువు మీద దృష్టి పెరుగుతుందన్నారు. ఈ ఆటల్లో రాణించడం వల్ల భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. అంటే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ ఆటల వల్ల వ్యాయామం ఉంటుందో దానివల్ల చదువుకునే పిల్లలకి మరి వారి చదువు మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ క్రీడల్లో కనుక రాణిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మరి స్పోర్ట్స్ మెన్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు మరి పిల్లలందరూ కూడా ఖాళీ జరిగితే మరి సెల్ ఫోన్ ద్వారా గేమ్లు ఆడటం, మరి ఆ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. కానీ శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది. కాబట్టి
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది సచివాలయం స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మరోసారి వరాల జల్లు కురిపించారు. తిరుమల కళ్యాణకట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ పనిచేస్తున్న క్షురకులకు ఎవరూ ఊహించిన విధంగా జీతం నిర్ణయించారు. దీనివల్ల సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని, టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు 10,000 జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరళ్లు, ఉగ్రాణం కార్మికులకు స్కిల్డ్ లేబర్గా గుర్తించిన జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జియర్, చిన్న జియర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్ద జియర్ మఠానికి ఏటా 60 లక్షలు, చిన్న జియర్ మఠానికి ఏటా 40 లక్షల అదనపు ఆర్థిక సహాయం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం 3,000 పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,000 మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు. మన నిర్ణయాలు గత 3 సమావేశాల్లోనూ కూడా బోర్డు సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. Several members are from outside state who ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఆడుదామాంధ్ర కార్యక్రమం ప్రారంభమైంది. గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన ర్యాలీని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషన్ మాట్లాడుతూ నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆడుదామాంధ్ర నిర్వహించడం జరుగుతుందన్నారు కమిషనర్. ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరుగుతుంది. ఈ 6వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా 3 గ్రౌండ్లు ఐడెంటిఫై చేశాము. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అండ్ ఏఎల్సిఎం గ్రౌండ్ అండ్ నారాయణ స్కూల్ వద్ద. ఈ 3 గ్రౌండ్లో మొత్తం 5 రకాల ముఖ్యమైన గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ. ఈ 5 గేమ్లు ఈ 13 సచివాలయాల పరిధిలో ఉండే ప్లేయర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని టీమ్గా ఫామ్ చేశాము, రిజిస్టర్ చేశాము, టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాము. అవన్నీ కూడా షెడ్యూల్ ఇచ్చాము. ఏ గ్రౌండ్లో ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడాలనే షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. వార్డ్ అడ్మిన్స్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కలిసి ఈ షెడ్యూల్ ప్రకారం ఈ 3 గ్రౌండ్లో 5 రకాల గేమ్స్ నిర్వహిస్తారు. పురపాలక సంఘ పరిధిలో ప్రజలు అందరూ కూడా ఈ యొక్క గేమ్స్ లో పాల్గొని విజయవంతం చేయాలి అని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘ పరిధిలో అందరూ కూడా వచ్చి ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరసన వద్దకు కొండముచ్చొచ్చింది. 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా ముద్ర నిద్రపోతుంది. అంగన్వాడీలు కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడుదాం కార్యక్రమం ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర అన్ని జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రారంభమైందన్నారు. నెల రోజులు ఈ కార్యక్రమం నిర్వహించి నగదు బహుమతి అందిస్తున్నామన్నారు. క్రీడల్లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో లక్షల మంది క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యేస్ అనమార్పు సాధారణమని, ప్రతిపక్షాలు మాత్రం భూతద్దం చేసి చూస్తున్నాయన్నారు. తాము వద్దనుకున్న వారికి టీడీపీ సీట్లు కేటాయించే స్థాయికి దిగజారిందని విమర్శించారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ, వార్డు, సచివాలయ స్థాయిలో మన జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఆరోగ్యం ధన సంపద
శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద పరబ్రహ్మ దీప శుభ్రజ్యోత్స్నా హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా. గౌరవ అతిథులందరినీ కూడా తిరిగి వేదిక మీదకి ఆశీనులు కావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమం యువకులు కానీ ఉత్సాహవంతులైన వారికి ట్రైనింగ్ ఇచ్చిన పీఈటీలు కానీ పీడీలు కానీ వీళ్ళందరి పార్టిసిపేషన్లో జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక కనువిపై రాబోయే తరాలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలిచి మనం స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మన బిడ్డలు రాణించాలా. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో రాణించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరో అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది. సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది. దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించలేదన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ పవన్ కళ్యాణ్పై చంద్రబాబు గతంలో అనేక విమర్శలు చేశారన్నారు. చంద్రబాబు పొత్తులతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. అభ్యర్థుల మార్పు తన పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఆ విధంగా క్రీడాకారులు అనే పద్ధతి కూడా దీనికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ ఇంపార్టెంట్ ఎంతవరకు వస్తున్నదంటే దేహదాఢ్యమే కాకుండా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అన్ని రకాలుగా కాన్సన్ట్రేషన్ విద్యార్థుల దగ్గర నుంచి అందరికి కూడా వస్తుంది. ఇది చాలా అవసరం. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా బిడ్డలు కానీ వేరే వాళ్ళు కానీ దీనివల్ల ముందుకు పోతారనే ఒక దృక్పథంతోనే వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఈరోజు మీకు అందరికి కూడా చెప్తున్నాను, ఈ నవరత్నాలు అనే 10 నవరత్నాలు కూడా ఒక తూరి మీరు ఆలోచిస్తే సంపద అనేది విద్యలోనే ఉంది. అందుకే దానికి అమ్మఒడిని పెట్టి పేదవాళ్ళు తన బిడ్డల్ని చదువుకొని పరిస్థితి లేనప్పుడు బిడ్డల్ని స్కూల్కి పంపించిన దానికి 15,000 ఇస్తూ, గుడ్డలు ఇస్తూ, డిక్షనరీలు ఇస్తూ, ఐబీ సిలబస్ తీసుకుని వచ్చి ట్యాబ్లు ఇస్తూ 8వ తరగతి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కిల్ ఎక్కడ ఉండకూడదు. ఎక్కడికి పోయినా వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.